స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామలెక్కలని స్తోత్రాలు. ఈ స్థలమందు చేసిన ప్రతి ప్రార్థనకి మీరు జవాబిస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి వెనుగల చెవిని గ్రహించగల హృదయాన్ని మాకు దయచేసి వాక్యము మా మనోనేత్రాన్ని వెలిగించడానికి, మమ్మల్ని తండ్రి సరిచేయడానికి, మమ్మల్ని మీ నిత్య రాజ్యానికి సిద్ధపరచడానికి ఉపయోగపడేటట్లుగా మీరు మాతో మాట్లాడమని, నా సొంత జ్ఞానం బంధించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గత వారం మనమందరము కూడా మనషే చేసినటువంటి అతిక్రమాల గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ వాక్యంలోనే మరొక భాగము ఈ మధ్యాహ్న కాల సమయంలో మరికొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచి 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము మనము జాగ్రత్తగా చూసినట్లయితే కొన్ని విషయాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. దానికంటే ముందుగా దేవుని యొక్క మనస్తత్వం ఎలాంటిది, మనం ఆరాధిస్తున్న దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాలు ఎలాంటివి అని మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలోను క్రొత్త నిబంధన గ్రంథంలోను దేవుని యొక్క స్వభావాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఆయన నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. ఆయనకున్నటువంటి గొప్ప లక్షణాలలో ఒక లక్షణము, ఆయన కనికరము చూపించుట యందు ఆనందించువాడై ఉన్నాడని మీకా గ్రంథకర్త 7వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, ఆయన కనికరము చూపించుట యందు సంతోషించును. మన యొక్క జీవితాలలో, మన వ్యక్తిగత జీవితాలలోనే కాదు, పాత నిబంధన గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అనేక మంది భక్తులు వాళ్ళ దైనందిక జీవితాలలో దేవునికి ఆయాస్కరంగా జీవించిన, దేవుణ్ణి గాయపరిచిన, దేవుని బాధ పెట్టిన, చెయ్యరాని దుష్టక్రియలు చేసిన ఈ కనికర సంపన్నుడైన దేవాతి దేవుడు వారిని కనికరించి, వారి పట్ల జాలి చూపించి, వారిని ఏదో విధముగా తన వైపు మళ్లించుకోవడానికి, తన వైపు ఆకర్షించుకోవడానికి, తన నిత్య రాజ్యం కొరకు సిద్ధపరచడానికి దేవుడు కలిగి ఉన్న ఆరాటం, దేవుడు కలిగి ఉన్నటువంటి పోరాటం, దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన మనస్తత్వాన్ని చూస్తే నిజముగా మనం ఆరాధిస్తున్న జీవం గల దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాలలో ఒక శ్రేష్టమైన లక్షణము, ఆయన కనికర సంపన్నుడు. ఈ ఉదయకాల సమయంలో, ఈ నూతన నిబంధన కాలములో మనమందరము కూడా నేటికి సజీవులుగా ఉండి దేవునికి బహుదూరం అయిపోతున్నా, దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నా, దేవుని కనికరానికి దూరం అయిపోతున్నా మన జీవితాలలో ఆ కృపగల దేవుడు చూపిస్తున్నటువంటి కనికరము, ఆ కృపగల దేవుడు మన పట్ల చూపిస్తున్న జాలి మనం మాటలతో వర్ణించలేనిది. ఈ యొక్క మనస్సే జీవితంలో దేవుడు ఏ విధంగా కనికరం చూపించాడు, అసలే కనికరం చూపించడానికి మనస్సు అనే అతను అసలు అర్హుడేనా? ఎంత భయంకరమైనటువంటి ఆ సంక్షోభాన్ని యోధా ప్రజల్లో తీసుకొచ్చాడు. తన తండ్రి అయినటువంటి హిజ్కియా ఎంతో ఉన్నతమైనటువంటి రీతిలో ప్రజలందరినీ కూడా దేవుని వైపు త్రిప్పడంలో, దేవుని వైపు నడిపించడంలో, పోయినటువంటి భక్తిని భావజాలాల్ని తిరిగి పెంపొందింప చేయడంలో ఈ యొక్క మనష్షే బైబిల్ గ్రంథంలో హిజ్కియా సఫలీకృతమయ్యాడు. ఎంతగా సఫలీకృతమయ్యాడంటే ప్రజలందరినీ కూడా దేవుని వైపు తిప్పేయడానికి ఇతడు చేసిన కృషి అమోఘమైనది. ఇంత గొప్ప కృషి చేసి దేవుని వైపు నడిపించాడు. ఆ తర్వాత హిజ్కియా చనిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి మనష్షే రాజ్య పరిపాలన ప్రారంభించాడు. క్రీస్తు పూర్వం 696 నుంచి 641 వరకు కూడా ఇంచుమించుగా 55 సంవత్సరాల పాటు ఈ యొక్క యోధా ప్రజలకి రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్నటువంటి ఈ యొక్క మనష్షే ఆలోచన విధానం ఎలాగుందంటే, నా తండ్రికి పరిపాలన విధానము రాదు,
నా తండ్రి క్రొత్త ట్రెండ్లో ప్రజల్ని పరిపాలించడం తెలియదు. అందుకాబట్టి నేను చాలా జ్ఞానవంతుణ్ణి, నేను చాలా తెలివైన వాణ్ణి, నా యొక్క జ్ఞానాన్ని బట్టి ప్రజలందరినీ కూడా చక్కగా నేను నడిపిస్తాను, ప్రజలందరినీ కూడా క్రొత్త మార్గంలో నడిపిస్తానని చెప్పి ఈ యొక్క మనిషి అనేవాడు తన మనసుకు నచ్చినట్లుగా తన యొక్క మనసు చెడిపోయిన స్థితిని బట్టి ప్రజలందరినీ కూడా భయంకరమైన తప్పుడు మార్గం నడిపించాడు. ఎంత సంక్షోభం వచ్చిందంటే ప్రజలందరూ కూడా మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించడానికి ఈ యొక్క మనిషి అనేవాడు కారకుడయ్యాడనే మాట బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ 33వ అధ్యాయము 9వ వచనంలో చివరుంటుంది చూడండి. ఇశ్రాయేలు దేవుని ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటే వారు మరింత అక్రమంగా ప్రవర్తించు చేయుటకు అతడు కారకుడాయను. ఎవడు కారకుడయ్యాడు? మనష్యనాయన. ప్రజలందరూ కూడా మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించడానికి ఇతడు కారకుడయ్యాడు. ఎంత భయంకరంగా ఇతను ప్రవర్తించాడంటే, ఆ రోజుల్లో ఇతడు యొక్క తండ్రి హిజ్కియా, తల్లి పేరు హెప్సిబా. బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ జ్యూస్ అంటే యూదుల యొక్క మత గ్రంథాలలో చరిత్రలో రాయబడినటువంటి ఒక సత్యం, ఈ యొక్క హెప్సిబా అనేటువంటి అమ్మాయి ఈ యొక్క యెస్సయ్య గారి యొక్క కుమార్తె అని ప్రస్తావించింది. అంటే ఈ యొక్క భక్తిపరుడైనటువంటి కుమారుడైన భక్తిపరుడైన తండ్రి ఇతనికి తండ్రిగా ఉన్నప్పటికీ కూడా, మంచి తల్లి ఉన్నప్పటికీ కూడా, ఈ మనస్సు అనేవాడి యొక్క మనసు చెడిపోయి ఎంతగా దేవునికి దూరం అయిపోయాడంటే, ఎవరైనా కానీ వచ్చి నాయనా నీవు అలా ప్రవర్తించకూడదు, నీవు దేవుణ్ణి అలా దూరం చేసుకోకూడదు, నీ దేవుడని యెహోవా నిన్ను నమ్మి ఇంత గొప్ప రాజ్యం మీద నిన్ను రాజుగా నియమించాడు, నీ ఆలోచన విధానం మార్చుకో అని చెబితే, ఈ యొక్క మనస్సు అనేవాడు ఏం చేశాడో తెలుసా? ప్రజలందరిని ఎవరైతే అతను ఎదిరించారో వారందరినీ కూడా చంపేశాడు. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, మిక్కిలు దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఈ యొక్క మనస్సే నిరపరాధుల యొక్క రక్తాన్ని చిందించి ఆ కొన నుంచి ఈ కొన వరకు కూడా రక్తపాతముని సృష్టించాడంటండి. ప్రజలందరినీ కూడా చంపేశాడంట. ప్రజలందరినీ కూడా భయంకరంగా చంపి వాళ్ళ రక్తాన్ని చూసి ఆనందించినటువంటి మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించాడు. ప్రజలందరినీ కూడా పిలిచి, అరే నాయనా, మనమందరము కూడా అషేరోతు అనేటువంటి దేవతని ఆరాధించుదాం. ఆమె ఎవరో తెలుసా? మదర్ ఆఫ్ హెవెన్. ఆమె పరలోకపు తల్లి, మనమందరిని కూడా పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటాదని చెప్పి సూర్య చంద్రుల్ని ఆరాధించినట్లుగా ప్రజలందరినీ కూడా ప్రేరేపించాడు. ప్రజలందరూ కూడా అది నమ్మేశారు. ఇది నిజమే కొమాసం అని చెప్పి నిజదేవుడైనటువంటి ఆ దేవుని విడిచిపెట్టి, దేవుని కనికరని విడిచిపెట్టి, దేవుని యొక్క ఆ ధర్మశాస్త్రం విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వీళ్ళందరూ కూడా ఈ మార్గంలో నడవడానికి ఇష్టపడ్డారు. అంతేకాకుండా మెలూకు అనేటువంటి దేవత, కానానీ దేవతలను పూజించండి అని చెప్పి వాళ్ళని ప్రేరేపించాడు. వాళ్ళ యొక్క సంస్కృతి ఏంటో తెలుసా? యోధాలో ఉన్నటువంటి అన్యజనులు కూడా చేయనట్టు భయంకరమైన పనులు చేయడానికి ఇతడు కారకుడు ఎలా అయ్యాడో తెలుసా? ఈ మెలూకు అనే దేవతకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇదిగో మీ ప్రాంతాల్లో అటువంటి ఆ ఫస్ట్ పుట్టినటువంటి ప్రథమ సంతానం కొడుకైనా కూతురైనా కానీ ఆ దేవతకి బలిస్తే గనక ఆ తర్వాత పుట్టిన పిల్లలందరూ కూడా చక్కని ఆరోగ్యవంతులుగా ఉంటారు, జ్ఞానవంతులుగా ఉంటారు, ఆమె యొక్క కనికరం మీ మీద ఉంటుందని చెప్పి అందరితో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా రాజుగారు చెప్తున్న మాటని విని వాళ్ళందరూ కూడా ఆ రాజుగారి వైపు, అతను రాజుగారు చెప్పిన మార్గంలో నడవడానికి ఇష్టపడ్డారు. ఏం జరిగిందో తెలుసా? అక్కడున్నటువంటి మెలూకు అనేటువంటి దేవత ఎదురుగుండా ఒక పాత్ర, లేకపోతే ఇలా చేతులతో చాపుకుండేది. దాన్ని దేంతో తయారు చేసేవారంటే కంచుతో తయారు చేస్తారు. ఆ కంచు లోపల భయంకర మంట పెట్టేవారు. ఆ మంటకి ఈ కంచు పాత్ర అంతా, ఈ కంచు యొక్క విగ్రహం అంతా కూడా భయంకరంగా హీట్ అయ్యేది. హీట్ అయినటువంటి ఆ యొక్క హీట్గా ఉన్నటువంటి లేకపోతే వేడిగా ఉన్నట్టు ఆ చేతుల మీద ఈ చంటి పసికందుని తీసుకొచ్చి అలా పెట్టేవారు. అలా పెడితే ఆ హీట్కి, ఆ వేడికి ఆ చేతిలో పెట్టినటువంటి ఆ చిన్న పసికందు బిగ్గరగా ఏడ్చి చచ్చిపోయేది. ఈ ఏడుస్తున్న స్వరం అనేది ఆ తల్లికి తండ్రికి వినపడకూడదని చెప్పి కొంతమంది యాజకులను తన చుట్టూ కూడా ఉంచి ఆ యొక్క విగ్రహం చుట్టూ కూడా కొంత డప్పులు కొట్టేవారిని ఉంచి అవి కొడుతూ ఉంటుంటే ఆ శబ్దంలో ఈ యొక్క పాప ఏడుపు లేకపోతే బాబు ఏడుపు అనేది వినపడకుండా చేసేవారు. అంత దుర్మార్గంగా ప్రవర్తించడానికి కారకుడయ్యాడు. అంతేకాకుండా భయంకరంగా ఇక్కడ చరిత్రలో చెప్పబడిన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 37వ వచనంలో మీరు ఇంటికి వెళ్ళి చదివినట్లయితే అక్కడ కొంతమంది యొక్క పరిశుద్ధుల రక్తాన్ని చిందించబడింది. ఆ కాలంలో ఏ కాలం గురించి చెప్పబడింది? ఈ కాలం గురించి చెప్పబడింది. ఈ యొక్క హబక్కు కూడా అంటాడు కదా, ఈ కాలాన్ని అన్యాయము మరి హింసతో కూడినటువంటి కాలము, ఎంత అన్యాయంగా ఉన్నదో తెలుసా?
దేవుని యొక్క నీతి అనేది కనుమరుగైపోయిన పరిస్థితి, దేవుని భక్తి అనేది సంక్షోభంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి, ప్రజలందరూ కూడా వాళ్ళకి ఇష్టమైన మార్గం నడుస్తున్నటువంటి పరిస్థితి, అందరూ కూడా దేవునికి దూరం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క కాలాన్ని హబక్కుకి ఎలా వివరించాడో తెలుసా? అది అన్యాయపు కాలం, అది హింసకి కాలం. ఆ కాలంలో జరిగినటువంటి హింస మరి ఏ రాజు కాలంలో జరగలేదు అని చెప్పి తన బాధను వ్యక్తపరిచాడు. అంతేకాకుండా ఇది అన్యాయం రా, ఇలా చేయకూడదని చెప్పి తన తాతగారైనటువంటి యెషయా గారు ఆయన్ని ఎదిరిస్తే వెంటనే ఈ యొక్క యెషయా గారిని ఒక చెక్క రంపముతో నిలువుగా కోచి చంపించేశాడంటే. యోధా యూస్ చరిత్రలో రాయబడినటువంటి మాట. ఎంత దుర్మార్గుడు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా అక్కడ భయంకరమైనటువంటి తీవ్ర సంక్షోభంలో, వేదనలో ఉన్నారండి. ఏ సంక్షోభం? ఈ రోజున సంక్షోభం అనేది ఏ కుటుంబంలో అయినా, ఏ సంఘంలో అయినా, ఎవరి జీవితాల్లో అయినా, ఏ దేశంలో అయినా కానీ ఈ యొక్క భక్తి అనే సంక్షోభం ఎలా వస్తుందో తెలియదండి, ఎలా కుప్పకూలిపోదో తెలియదండి. దయచేసి ఈ యొక్క స్థితి మనకు రాకున్నట్లుగా ప్రతి ఒక్కరము కూడా భక్తి సంక్షోభానికి భయపడేవారుగా ఉండాలి. అయ్యో, మా కుటుంబం అంతా కూడా దేవుని చక్కగా ఆరాధించేది, మా సంఘం చాలా ఉజ్జీవంగా ఉండేది, మా దేశం చాలా సుభిక్షంగా ఉండేది. ఉన్న పాటున ఈ యొక్క ప్రాంతాల్లో ఆర్థిక మాంద్యం వచ్చి అనేక కంపెనీలు ఎలా మూతబడిపోతాయో, అనేక కుటుంబాల్లో ఏ రకమైనటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు గురవుతారో, అలాగే ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో, ప్రతి ఒక్క ప్రాంతంలో ఏమొస్తుందంటే భక్తి సంక్షోభం వస్తుంది. సంక్షోభం అంటే గనక కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఓకే, జరిగినటువంటి సంఘటన చెప్తున్నాను. .com బబుల్ అనేటువంటి ఒక మాట ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ అంతా కూడా అది ఏప్రిల్ 14వ తారీఖు శుక్రవారం 1999వ సంవత్సరం. ఆ సంవత్సరంలో ఈ .com బబుల్ అనేటువంటి దాని గురించి చాలామంది ఎక్కువగా మాట్లాడుకుంటారు, భయపడతారు. ఎందుకు దీని గురించి అలా మాట్లాడుకుంటారంటే, వాల్ స్ట్రీట్ అనేటువంటి అమెరికాలో న్యూయార్క్ అనే ప్రాంతంలో వాల్ స్ట్రీట్ అనేది ఉంటుంది. దాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారండి. అంటే ఈ యొక్క అమెరికా దేశం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంతటి కూడా మూల కారకము ఈ వాల్ స్ట్రీట్ అనే ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి అంత ప్రత్యేకత ఉంది. ఒకరోజు ఈ యొక్క ఏప్రిల్ 14వ తారీఖు 1999వ సంవత్సరంలో ఒక సాఫ్ట్వేర్ మాంద్యం వచ్చింది. అంటే ఆర్థిక మాంద్యం ఎలాగొస్తుందో అలాగే ఆ ఉన్న పాటున చాలామంది సాఫ్ట్వేర్ రంగానికి అనేక పెట్టుబడులు పెట్టారు. ఉన్న పాటున ఎంత పెట్టుబడులు పెట్టారంటే పబ్లిసిటీ చేయడానికి 90% ఖర్చు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పాటున నష్టాల్లో కూరుకుపోయి, ఎంత నష్టంలో కూరిపోయిందంటే గనక ఎవరు ఊహించినంత నష్టాల్లో ఈ యొక్క కంపెనీలన్నీ కూడా నష్టపోయినాయి. దానికోసం అమెరికా దేశంలో $2 ట్రిలియన్ అనేది నష్టపోయి, ఎంతండి $2 ట్రిలియన్. అంటే ఇంచుమించుగా జర్మన్ దేశానికి మొత్తం ఎకానమీకి ఎంత ఉంటుందో ఆ రోజన్న నష్టము అంత గొప్పదంటే. ఈ నష్టాన్ని బట్టి బిల్ గేట్స్ అనే ఆయన $30 బిలియన్ నష్టపోయాడంటే. అంతేకాకుండా ఇంచుమించుగా 430 కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా మూతబడిపోయినాయి. ఇంచుమించుగా 1,00,000 మంది ఎంప్లాయీస్, 1,00,000 మంది సాఫ్ట్వేర్లు వాళ్ళ యొక్క జీవితాల్లో లే ఆఫ్ అంటే జాబులు కోల్పోయిన పరిస్థితి. దీన్ని ప్రపంచ చరిత్రలో ఇని ఎరగనటువంటి భయంకరమైన సంక్షోభం. దీన్నే .com బబుల్ అంటూ ఉంటారు. సాఫ్ట్వేర్ రంగంలో భయంకర నష్టాన్ని చవి చూసింది. ఈ రోజున అలాంటిది ఈ రోజున సంఘాలలో, కుటుంబాలలో ఈ రోజు నేను చెప్తున్నాను, ఏమొస్తుందంటే భక్తి మాంద్యం, ఆర్థిక మాంద్యం వస్తే ఏ విధంగా డబ్బులు కరువైపోయి తినడానికి తినలేని పరిస్థితుల్లో, ఉండలేని పరిస్థితులు ఏ రకంగా కష్ట నష్టాలు పాలవుతామో ఈ రోజున అనేక మంది ఈ మనస్సుకి ఎలాంటి భయంకరమైనటువంటి భక్తి మాంద్యం పట్టుకుందో, అంటే భక్తి సంక్షోభం పట్టుకుందో, మనలో కూడా అలాంటిది కాకుండా ఈ రోజు ఇలా భక్తిగా ఉంటున్నాం, ఈ రోజు ఇలా చక్కగా నడుస్తున్నాం, చక్కని ఉజ్జీవంగా ఉంటుంది. అనేక మంది వస్తున్నారు, అనేక మంది ఆరాధిస్తున్నారు, మా కుటుంబాలు అందరూ కూడా చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాం, చక్కని దేవుని సన్ని ఆరాధించగలుగుతున్నాం, మా సంఘాలు చక్కగా వర్ధిల్లుతున్నాయి అనుకునేటువంటి మన జీవితాల్లో ఎప్పుడు సాతానుడు ఏ విధముగా ఈ రోజున కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ ఈ యొక్క భక్తి సంక్షోభాన్ని, తీవ్రమైన భక్తి సంక్షోభాన్ని తీసుకొస్తాడు ఎవరికి కూడా తెలియదు.
మీ యొక్క మనస్సే జీవితంలో ఇలాంటి తీవ్రతను తీసుకొచ్చాడు. ఎంత తీవ్రత తీసుకొచ్చాడంటే కృపగల దేవుడు. నేను ముందే చెప్పాను, నిన్న నేడు రేపు ఎల్లప్పుడు యాకృతున్న దేవుడు ఇన్ని భయంకరమైనటువంటి తప్పిదాలు చేసిన ప్రజలందరినీ కూడా తప్పుదాలు నడిపించడానికి కారకుడైనప్పటికీ కూడా ఈ మనస్సుని దేవుడు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు ఇంకా కనికరిస్తూనే ఉన్నాడు. వెంటనే తన జీవితంలో దేవుడు చేసిన మేలు ఏంటో చూడండి, ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతం 33వ అధ్యాయము నేను చదువుతున్నాను, చూడండి. 8వ వచనం. అమ్మ 10వ వచనం చదివేరా? యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానము పంపినను, వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాను. మనస్సే తప్పించుకుని పోకుండా వారు అతన్ని పట్టుకుని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకుపోయారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తీవ్రమైన సంక్షోభం మరి వేదంలో ఉన్నాడు. మనిషి జీవితం ఎప్పుడూ కూడా, మనిషి జీవితంలో దేవుడు ఎప్పుడూ కూడా తన ప్రేమ గల మాటల ద్వారా చెప్తా ఉంటాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే ఇక్కడ రాయబడిన మాట, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మనషే అంతేకాకుండా తనతో ఉన్న అధిపతులకు అనేక సార్లు ఏమనుందండి, అనేక పర్యాయాలు మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను, వారు చెవి యొగ్గకపోయిరి. ఎంత చెప్పినా, ఎంత ప్రేమగా చెప్పినా, ఎంత ఆప్యాయతగా చెప్పినా వీరు మనషే కానీ అలాగే మనషేతో పాటు జనులు కానీ చెవి యొగ్గకపోయిరి. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ యొక్క శత్రువులైన అష్షూరు రాజులను ప్రేరేపించి ఈ యొక్క మనష్షే మీదకి దండెత్తి వచ్చి మనష్షేని ప్రాణంతో బంధించి చేతులకి కాలుకి సంఖ్యలు బిగించి ముక్కికి గ్యాలం వేసి అతన్ని బబులోనే ప్రాంతానికి తీసుకుపోయాడు. అలా తీసుకుపోయినప్పుడు తను చూస్తే ఎవరో కూడా లేరు. తాను ఈ విధంగా కారకుడు అవడానికి ప్రోత్సహించిన స్నేహితులు లేరు. అలాంటి పరిస్థితుల్లో తనకు అర్థమైంది, దేవుని వాక్యం ఏం చెప్పింది తెలుసా? బాలుడు నడవలసిన తర్వాత నేర్పించము, పెద్దవాడు అయిన తర్వాత నుంచి తొలగిపోడు. నిజంగా హిజ్కియా కానీ హెప్సిబా కానీ దేవుని మార్గాల గురించి ఎంతగానో బోధించి ఉండవచ్చు. ఆయన ప్రేమను గురించి, ఆయన కనికరాన్ని గురించి ఎన్నో పర్యాయాలు ఈ యొక్క మనస్సుకి తెలియచేసి ఉండవచ్చు. ఆ కారణాన్ని బట్టే ఈ రోజున మనిషే మిక్కిలి శ్రమలో ఉన్నాడు. ఎంత శ్రమలో ఉన్నాడంటే తప్పించుకోవడానికి వీలు లేదు, తప్పించుకోవడానికి అవకాశం లేదు. తనకు అర్థమైపోయింది నా చాప్టర్ క్లోజ్, తనకు అర్థమైపోయింది నా జీవితం పాడైపోయింది, తనకు అర్థమైపోయింది తన రాజ్యం తన చేతి నుంచి వెళ్ళిపోయిందని. ఇక మరణమే గత అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక్క ఛాన్స్ ప్రభువుని అడుగుదాం, ఒక్కసారి దేవుణ్ణి అడుగుదాం అని చెప్పి తన దేవుడని యెహోవాకి బహుభయంకరమైన వినయముతో దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఏం చేశాడండి? ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేసినప్పుడు దుర్మార్గుడా, నీకు ఎంతమంది చెప్పించాను, ఎంతమంది సేవకులు చెప్పించాను, నువ్వు వినలేదు కాబట్టి నీకు ఇదే గతి. నేను నీ వైపు చూడను, నీతో నేను మాట్లాడను, నిన్ను నేను కనికరించను అని చెప్పి దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని వాక్యంలో అనేక చోట్ల యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21-22 వచనాల్లో, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21-22 వచనం ఇలాగ ఉంది. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడను అనుసరించి నీతి న్యాయముతో నడిచిన ఎడల అతడు మరణం పొందకుండా బ్రతుకుట అవశ్యము అంటాడండి. అంటే ఒక వ్యక్తి తన యొక్క పాపను విడిచిపెట్టి, దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుని వైపు నడిస్తే, ఆయన కట్టడలను అనుసరిస్తే ఆ వెనకాల చేసిన పాపములన్నింటినీ కూడా మర్చిపోతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రెండవదిగా యెషయా గ్రంథం 55:7 వచనంలో మనం చూసినట్లయితే, భక్తిహీనులు తమ మార్గములు విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను, వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథకర్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నటువంటి సందేశం చూడండి. భక్తిహీనులు తమ మార్గం విడిచి వెళ్ళను, దుష్టులు తన తలంపులు మానవలను, వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు గలవాడు. అంతేకాకుండా మొదటి తిమోతి రాసిన 1వ అధ్యాయం 15వ వచనంలో
పాపులను రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే ఆయన పరమ వైద్యుడిగా వచ్చాడు. ఆయన పరమ వైద్యుడు వచ్చాడు కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతి పాప రోగానికి ఆయన వైద్యం చేసి సంపూర్ణటువంటి స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చాలా మందికి ఉన్నటువంటి ఒక అపోహ ఏంటో తెలుసా? నేను మారిన తర్వాత ప్రభు సన్నిధికి వస్తాను, నా జీవితం స్థిరపడిన తర్వాత ప్రభు సన్నిధికి వస్తాను అని చెప్పి చాలామంది మన సొంత ప్రయత్నాలతో నేను మారాలి, నేను త్రాగుడు మానాలి, ఈ సిగరెట్ మానాలి, ఈ భయంకర పాపం మాని అప్పుడు దేవుని నమ్ముకుంటాను, అప్పుడు దేవుని ఎద్దకు వస్తానని చెప్పి చాలామంది స్వతహాగా మారడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మన జీవిత కాలంలో జరగని పని. ఇది ఎవరి వల్ల కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక రోజున ఒక దైవ సేవకుడు, ఇది నిజంగా జరిగిన సంఘటన, ఒక దైవ సేవకుడు తన దగ్గర చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్కి చాలా నమ్మకంగా ఒక బాబు వస్తూ ఉండేవాడు. చిన్నప్పుడు చాలా భక్తిగా ఉండేవాడు. పాస్టర్ గారంటే చాలా అమితమైన ప్రేమతో ఉండేవాడు. ఆ విధముగా దైవ సేవకునితో పాటు సహవాసంలో ఉంటూ చక్కగా ఉన్నాడు. ఒక రోజున కాలేజీకి చదవడానికి పట్నం వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. పట్నం వెళ్తా ఉంటుంటే దైవ సేవకుడు తల్లిదండ్రులు చెప్పారు, నాయనా నీ పట్ల దేవుడు చాలా ప్రణాళికలు కలిగి ఉన్నాడు, చాలా ఉన్నత ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ ద్వారా గొప్ప సేవ చేయించాలని దేవుడు ఆశపడుతున్నాడు అని చెప్పి ఎన్నో మంచి మాటలు చెప్పి పట్నం పంపించాడు. పట్నం వెళ్ళిన తర్వాత మంచిగా చదువుకోవలసినటువంటి ఈ యవనస్తుడు కొంచెం కొంచెంగా వ్యసనాలకి అలవాటు పడ్డాడు, త్రాగుడికి అలవాటు పడ్డాడు, డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, సిగరెట్లకి అలవాటు పడ్డాడు, చాలా దారుణంగా అయిపోయాడు. చదువు పక్కన పెట్టాడు, అన్నీ కూడా బ్యాక్లాగ్సే, అన్నీ కూడా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి. ఇంటికి వస్తున్నాడు, డబ్బులు తీసుకెళ్తా ఉంటున్నాడు, రోజులు గడుస్తూ ఉంటున్నాయి. ఒక రోజు నాడికి ఫైనల్ ఇయర్ వచ్చేసింది. ఫైనల్ ఇయర్ ఇంకా వచ్చేస్తాడు, జాబ్ చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఒక రోజున పాస్టర్ గారికి ఏదో పని ఉందని చెప్పి పట్నం వెళ్ళారు. పట్నం వెళ్ళి చాలా లేట్ అయిపోయింది, చీకటి అయిపోయిందని చెప్పి బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు. బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంటే ఒక యవనస్తుడు త్రాగేసి భయంకరమైనటువంటి గుర్తించలేని స్థితిలో ఉండి ఆ బస్ స్టాండ్ పక్కన మూలుగుతూ ఉంటుంటే ఈ దైవ సేవకుడు ఉన్నపాటిని ఇలా చూశాడు. ఇలా చూడగానే ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ యవనస్తుని గుర్తుపట్టాడు. సేవకుడు గుండె పగిలిపోయింది. అరే వెళ్ళాడు, పలకరించాడు, నాన్న నువ్వెందుకు ఇలా అయిపోయావు, ఏం జరిగిందని చెప్పి ఏమనకుండా ఆ యవనస్తుని జాగ్రత్తగా బస్సులో తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళాడు. స్నానం చేపించిన తర్వాత అన్నం తినిపించాడు. అన్నం తినిపించిన తర్వాత కూర్చుండబెట్టి, నాయనా ఎందుకు ఇలా అయిపోయావు, ఏం జరిగింది అని చెప్పంటే, పాస్టర్ గారు నేను చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాను, భయంకరమైన భక్తి సంక్షోభంలో ఉన్నాను, ప్రార్థన మానేస్తాను, చర్చికి వెళ్తాను లేదు, వాక్యం చదివి చాలా సంవత్సరాలు అయిపోయింది, స్నేహితుల ద్వారా నాకు భయంకరమైనటువంటి అలవాట్లు, డ్రగ్స్, సిగరెట్లు, నాకు లేని అలవాట్లు లేకుండా అన్నీ కూడా నా జీవితం పాడైపోయింది. పాస్టర్ గారు ఒక మాట అన్నారు, ఎప్పుడైనా నీ జీవితంలో ఈ స్థితిలో ఉండి దేవుని సహాయాన్ని అడిగావా, దేవుని యొక్క సహాయాన్ని అడిగావా అని అంటే, లేదు పాస్టర్ గారు, నా జీవితంలో ఏదో విధంగా నేను మార్పు చెంది, ఏదో విధంగా నేను విడుదల పొంది ఇవన్నీ మానేసి అప్పుడు చర్చికొచ్చి నేను మీతో సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నానంటే అది ఎప్పటికీ జరగని పని. నీ జీవితంలో దేవుని సహాయం లేకుండా, దేవుని హెల్ప్ లేకుండా నీకు నీవుగా మార్పు చెంది ప్రభు దగ్గర రావడం అనేది అసాధ్యం అని చెప్పి ఆ యవనస్తుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకో, దేవుని సహాయాన్ని అడుగు, దేవుని కనికరాన్ని అడుగు అని చెప్పి ప్రార్థన చేసుకోమని చర్చిలోకి తీసుకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని నెలలు అవుతున్నాయి. కొన్ని నెలలు అవుతుందికి ఆయన ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది. క్షీణించిపోతే కనీసం ఇప్పుడైనా కానీ దేవునిని ప్రేమిస్తున్నారా? ఆ రోజుల్లో నీ తల్లి, నీ తండ్రి, మేమందరం చేస్తున్న ప్రార్థన బట్టి ఆ భయంకర స్థితిలో ఎవరొకడు గుర్తించలేని ఆ స్థితిలో నేను వెళ్తున్న బస్ స్టాండ్కి దేవుడు తీసుకొచ్చి నేను అక్కడ పెట్టాడంటే దేవుడు ఇప్పటికి నేను కనికరిస్తున్నాడు, ఇప్పటికి నేను ప్రేమిస్తున్నాడు, ఇప్పటికి నీ మార్పును కోరుకుంటున్నాడు అని చెప్పి అందుకనే దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. పశ్చాత్తాడు, ప్రార్థన చేసుకో, దేవుని సహాయాన్ని అడుగు, దేవుని ప్రేమను గురించి ప్రాధేయపడంటే కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాడు. రోజుకి ఆరోగ్యం క్షీణించిపోతుంది. అతను చనిపోయేటువంటి ముందు ఆ రోజు అన్న మాట ఏంటి తెలుసా? నాకు ఈ రోజున మనశ్శాంతిగా ఉంది, నాకు పాప క్షమాపణ నిశ్చేత నేను పొందుకున్నాను,
నాకు మనశ్శాంతిగా ఉంది, ఇప్పుడు నాకు బ్రతకాలని లేదు, నా జీవితాన్ని ఆ కృపగల దేవుని చేతికి అప్పగించుకుంటున్నాను, నాకు నమ్మకం ఉంది ఆ ప్రభు చేతిలోకి నేను వెళ్తున్నానని, ఆయన నన్ను కనికరించాడని, నా పాపాలన్నీ కూడా తుడిచిపెట్టాడని, నన్ను క్షమించాడని నాకు ఒక నమ్మకం ఉంది పాస్టర్ గారు, నాకు ఇప్పుడు బ్రతకాలని లేదు, సంతోషంగా ప్రభు రాజ్యానికి వెళ్ళడం దానికి అలాగే క్షీణించిపోయి అతను కన్ను మూసాడు. దేవుని వాక్యం ప్రేమిలారా, ఆ బస్ స్టాండ్లో ఒక అనాథ శవంగా చనిపోవలసిన యవనస్తుడికి దేవుడు ఉన్నతమైన కనికరాన్ని చూపించాడు, తన జాలిని చూపించాడు, దైవ సేవకుని పంపించాడు తన వైపు ఆకర్షించుకోవడానికి, తన రాజ్యానికి చేర్చుకోవడానికి. ఆ స్థితిలో ఉండే, ఆ పాప స్థితిలో ఉండే అతడు చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాడని ఆ కృపగల దేవుడు, ప్రేమించే దేవుడు, కనికరించే దేవుని యొక్క హృదయము తల్లడిల్లిపోయి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ఆ యవనస్తుడి దగ్గరికి దైవ సేవకుని పంపించాడు. ఈ రోజుని కడవరి దినాల్లో ఉన్న ప్రతి ఒక్కరము కూడా మీరు ఎప్పుడు కూడా మీకు మీరుగా మేము మారిపోతాం, మేము ఈ ప్రాంతంలో మేము మారిపోగలుగుతాం, మాకు మారిపోయే శక్తి నాకు ఉంది, నేను ఈ పాపాన్ని విడిచిపెట్టగల శక్తి నాకు ఉంది, ఈ త్రాగును విడిచిపెట్టగల శక్తి నాకు ఉంది, ఈ యొక్క సిగరెట్లు మానే శక్తి నాకు ఉంది అనుకోవద్దు. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నాకు సహాయం చేయి, దీని నుంచి విడుదల పొందడానికి నాకు సహాయం చేయి, దీని నుంచి బయటపడడానికి నాకు సహాయం చేయి, నాకు బయటపడాలన్నప్పటికీ కూడా నేను మారలేకపోతున్నానని చెప్పి నా ప్రభు సహాయాన్ని అడుగునట్లయితే, మీరు ఏ స్థితిలో ఉన్నా, నేను ఏ స్థితిలో ఉన్నా, కృపగల దేవుడు విడిపించి రక్షించి తన బిడ్డగా స్వీకరించుకుని తన నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న నీవు నేను కూడా ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోయాం, ఎన్నిసార్లు దేవుని ప్రేమకు దూరం అయిపోయాం, ఎన్నిసార్లు దేవుని యొక్క కనికరానికి దూరం అయిపోయిన నిన్ను దేవుడు ఇంకా ఆకర్షించుకుని, ఇంకా నిన్ను ప్రేమించి ఇక్కడ కూర్చుని పెట్టి వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తూ, వాక్యం ద్వారా నిన్ను సరిచేయాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, నిన్ను నన్ను కూడా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన ప్రేమలో ఎన్నడూ కూడా మార్పు లేదు. నిన్న నేడు రేపు ఎల్లప్పుడు కూడా యాకరీతిగా దేవుడు యాకరీతిగా నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. నిజముగా మన అతిక్రమాల బట్టి మనకు తీర్పు తీరిస్తే ఈ మైక్ పట్టిన వాక్యం చెప్పడానికి నేను ఉండేవాని కాదు. ఆయన కనికరము, ఆయన వాత్సల్యత, ఆయన అనురాగము అనుక్షణము కూడా మన మీద నూతనంగా పుట్టుచున్నదండి, నూతనంగా పుట్టుచున్నది. కాబట్టి మనమందరం కూడా నేటికి నిర్మూలం కాకున్న వారం. ఇంత గొప్ప కృప మన పట్ల దేవుడు చూపిస్తున్నాడు, ఇంత గొప్ప దయ దేవుడు మన పట్ల కనుపరుస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా రక్షణ కొరకు ప్రాధేయపడాలి. మనమందరం కూడా, మనస్సే నన్ను రక్షించు ప్రభువా, నన్ను విడిపించు ప్రభువా, ఈ బంధకాల నుంచి నన్ను విడిపించు, నా అజ్ఞానాన్ని బట్టి, నా అతిక్రమాల బట్టి, నా అవిధేయతను బట్టి నేను ఈరోజు నీ బంధకాల్లో బంధించబడి ఉన్నాను, శత్రువు చేత బంధించబడి ఉన్నాను, అనేక మంది స్నేహితులు మనల్ని ప్రేరేపించడం ద్వారా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని నేను ఇప్పుడు బంధించబడి ఉన్నాను, ఈ బంధకాల నుంచి నన్ను విడిపించు ప్రభు అని చెప్పి ప్రాధేయపడ్డాడు, కన్నీరు విడిచాడు. కృపగల దేవుడు కనికరించడానికి దిగి వచ్చి మనస్సేని విడిపించడానికి ఇష్టపడ్డాడు. మనస్సేలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? మొదటిది, ఆర్థిక సంక్షోభంలో వేదనకు గురయ్యాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రగాఢమైన వినయం. ఏంటండి? వినయం. మన జీవితాలలో మనస్సేకి ఎంతమంది చెప్పినా కఠినమైపోయిన ఈ మనస్సే బంధకాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ఏమొచ్చిందో తెలుసండి? ప్రగాఢమైన వినయము, విధేయత, తగ్గింపు కలిగినట్లుగా చూడగలుగుతారు. మూడవదిగా హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన. ఏ ప్రార్థన అండి? హృదయపూర్వకమైన ప్రార్థన. అంటే ఈ మనస్సే చేసిన ప్రార్థన చాలా చిన్నది, కానీ అతడు చేసిన ప్రార్థన విధానం మాత్రం చాలా గొప్పది. అంటే అతడు ఎలా ప్రార్థన చేశాడంటే, హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు. తన ఉన్న స్థితిలో నుంచి హృదయపూర్వకంగా ప్రభుకి పాదాలు పట్టుకుని ప్రాధేయపడ్డాడు. తను చేసినటువంటి అతిక్రమాలన్నిటి నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అంటే తన పాపం ఒప్పుకున్నాడు, హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు. దయచేసి మనం అందరం అనుకున్నట్లుగా దేవుడు చేరుకోలేనంత దూరముగా ఆయనకు దూరం అయిపోయిన వారి ప్రపంచంలో ఎవరో కూడా లేరు. నేను ఎంతగా దేవునికి దూరం అయిపోయినా తెలుసా? దేవుడు నన్ను చేరుకోవడానికి అవకాశం ఎంత దూరంకి వెళ్ళిపోయాను, అంత భయంకర పాపిగా మారిపోయాను, అంత భయంకరమైనటువంటి అతిక్రమాలు చేశాను. ఆ దేవుడు నన్ను క్షమించడేమో, ఆ దేవుడు నన్ను కనికరించడేమో, ఆయన నన్ను స్వీకరించడేమో అనుకోవద్దు. బైబిల్ గ్రంథంలో చరిత్రగా అనేక మంది వాళ్ళ అతిక్రమాలు బట్టి పశ్చాత్తాపడినప్పుడు
కనికరించబడ్డారు, దేవుని బిడ్డగా స్వీకరించబడ్డారు. మనం కూడా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఏ స్థితిలో ఉన్నా, దేవునికి ఎంతగా దూరం అయిపోయినా, దేవుడు చేరుకున్నంత స్థాయిలో నీలాంటి పాపిని, నీలాంటి వ్యక్తిని దేవుడు క్షమిస్తాడా, నీలాంటి వ్యక్తిని దేవుడు కనికరిస్తాడా అని చెప్పి సాతాను మన మనస్సాక్షిని ప్రేరేపించినా కానీ, ఎస్, నా దేవుడు నాలాంటి వాడిని కూడా క్షమిస్తాడు, నాలాంటి వాడిని కూడా దేవుడు చేర్చుకుంటాడు, నాలాంటి వాడిని కూడా దేవుడు విడిపిస్తాడు, నాలాంటి వాడిని కూడా దేవుడు మార్చి తన బిడ్డగా స్వీకరించుకుని తన నిత్య రాజ్యం కొరకు నన్ను వాడుకుంటాడని చెప్పి ఒక నిశ్చయత కలిగేటట్లుగా ప్రభు చేస్తాడు. దీన్నే మనస్సే గుర్తించాడు. ఏంటో తెలుసా? నేను రక్షణ కావాలి, నాకు ఏం కావాలి? రక్షణ కావాలని గుర్తించాడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఈ మనస్సే మారిన తర్వాత, అంటే మనం మార్పు చెందాం, ఆవేశంగా మార్పు చెందాం, బాప్తిసం పొందేశాం, సరిపోద్దా? మారు మనసు తగిన ఫలాలు ఫలించండి అంటాడు. ఈ మనస్సే మారు మనసు తగిన ఫలాలు ఎలా ఫలించాడో చూద్దాం. ఫస్ట్ది, విగ్రహాలను తొలగించాడు. ఏంటండి? విగ్రహాలను అంటే ఏం చేస్తాడు ఇతను? గత వారం మనం విన్నాం కదండి, తన తండ్రి నిర్మించినటువంటి దేవుని యొక్క బలిపీఠాలను పడగొట్టి, తన తండ్రి పడగొట్టినటువంటి ఆ యొక్క దేవతా స్తంభములను తిరిగి నిలపడానికి ఇతడు ప్రజలను ప్రేరేపించాడు. కాబట్టి ఇతను మారాడని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకున్నట్లుగా మార్పుకు తగినటువంటి క్రియలు చేయడానికి అతను ఏం చేశాడంటే తన రాజ్యంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా తొలగించి వేశాడు. అంటే దీని అర్థం మన జీవితాల్లో కూడా మనము మారు మనసు తగిన ఫలాలు ఫలించడానికి మొట్టమొదటి సంస్కరణ ఏంటో తెలుసా? మనలో ఉన్నటువంటి ప్రతి విగ్రహాలనేది వేళ్లతో పెళ్ళగించేవారుగా ఉండాలి. ఈ రోజున మన హృదయాల్లో గూడు కట్టుకున్నటువంటి విగ్రహాలు మనం చూసినట్లయితే అనేక విగ్రహాలు మనం పెట్టుకున్నాం. అంటే దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నా అది మనకి విగ్రహమే. అది నీ యొక్క పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, పదవి కావచ్చు, హోదా కావచ్చు, ఏదైనా కావచ్చు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుని కంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునితో భర్తీ చేసిన అది విగ్రహమే. మనస్సే తను మార్పు చెందిన తర్వాత, దేవుడు తన రాజ్యం తిరిగి తీసుకొచ్చిన తర్వాత అతడు చేస్తున్న మొట్టమొదటి పని నేను మారాను అని చెప్పడానికి ప్రతి విగ్రహం సంబంధించినటువంటి ఆ బలిపీఠాలన్నింటినీ కూడా తొలగించాడు. రెండోది, దేవుని బలిపీఠాలు పాడైపోయినాయి. ఎవరు పాడు చేశారు? ఈ మనస్సే పాడు చేశాడు. ఎలా పాడు చేశాడు? పడగొట్టాడు, కోపంతో పడగొట్టాడు, సేవకులను చంపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనస్సే పాడైపోయినటువంటి బలిపీఠాలని బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. చెడిపోయినటువంటి బలిపీఠాలని తిరిగి నిర్మించుకోవడానికి ఇష్టపడి మారు మనసు తగినటువంటి ఫలాలు ఫలించాడు. ఈ రోజున మన యొక్క జీవితాలలో బాప్తిసం పొందా, రక్షణ పొందా, నీవు పాపిని గుర్తించావు, బాప్తిసం పొంది నీ జీవితంలో మనం చేయవలసిన మొట్టమొదటి పని ఇళ్లల్లో కానీ సంఘంలో కానీ ప్రార్థనా బలిపీఠాలు కట్టుకోవాలి, ప్రార్థనా బలిపీఠాలు నిర్మించుకోవాలి. ఆ ప్రార్థనా బలిపీఠం మీద ప్రతిరోజు ఉదయం సాయంకాలం నిత్యము కూడా అగ్ని మండాలి. అగ్ని మండడం అంటే స్తుతిధూపం నిత్యము వేసేవారుగా ఉండాలి. ప్రార్థన చేసి ఎన్ని రోజులు అయింది? కుటుంబ ప్రార్థన చేసి ఎన్ని రోజులు అయింది? దేవుడి సంవత్సరం అంతా కూడా తన కృపలో దాచి కాపాడి సంరక్షించాడని చెప్పి దేవుని సన్నిధికి వచ్చి అందరూ కలిసి ఏకస్వరంతో ప్రార్థన బలిపీఠాలు కట్టుకుని ఎన్ని రోజులు అయింది? హృదయపూర్వకంగా ప్రభుని పాదాలు పట్టుకుని నిత్యము ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటున్నామా? ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి నిర్మించుకున్నాడు. ప్రార్థన మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఒక బలిపీఠం లాంటిది. అంతేకాకుండా ప్రజానాయకత్వం గొప్ప మార్పు తీసుకొచ్చాడు. అతడు కరుణ పొందిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలందరినీ కూడా పిలిచి యెహోవాను సేవించండి అని ఆజ్ఞాపించాడు. సాధ్యమైనంత మట్టికి తనకు తెలిసిన వారందరినీ కూడా అందరితో కూడా మాట్లాడి ప్రభుని సేవించండి, ప్రభుని నమ్ముకోండి, నేను నమ్ముకున్నాను, నాకు తెలిసి తెలియక తప్పు చేశాను, నాకు తెలిసి తెలియక మీ అందరినీ కూడా తప్పు మారు నడిపించాను, నన్ను క్షమించండి, మీరందరూ కూడా ప్రభుని నమ్ముకోండి అని చెప్పి ప్రజానాయకత్వంలో మార్పు తీసుకొచ్చాడు. నేను కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు నేను చేసిన పాపం బట్టి, నేను చేసిన దౌర్భాగ్య స్థితిని బట్టి నేను క్షమించబడ్డానికి అర్హును కాదు,
అయినా కానీ ఆ కృపగలది నన్ను క్షమించాడు, ఈ రాజ్యం తీసుకొచ్చాడు, మీ ముందు నిలబెట్టాడు. దయచేసి మీరందరూ ప్రభువుని నమ్ముకోండి, ఆయన సేవించండి, ఆయన ధర్మశాస్త్రం చదవండి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం నడవండి అని చెప్పి అనేక మందిని ప్రభు వైపు త్రిప్పడానికి ఇతడు సకల విధాల ప్రయత్నాలు చేస్తాడు. అంటే ఒక వ్యక్తి నిజముగా మార్పు చెందింది, ఒక వ్యక్తి నిజముగా మార్పు చెందాడు అనడానికి ప్రధాన సూచనడు తెలుసా? మార్పు చెందిన వ్యక్తి, నిజముగా హృదయ మార్పు చెందిన వ్యక్తి, అయ్యో పాడైపోతున్న వారి కోసం ఎంతో వేదన ఉంటుంది, పాడైపోతున్న వారి కోసం ఎంతో దుఃఖం ఉంటుంది. ఒకప్పుడు నేను కూడా అలాంటి వాడిని, ఒకప్పుడు నా కుటుంబం అలాంటిదే. దయచేసి ప్రభుని నమ్ముకోండి, ప్రభు మారుస్తాడు, మీ జీవితాలను చక్కదిద్దుతాడని చెప్పి ఈ యొక్క మనస్సే ఏ విధంగా అక్కడ ఉన్న వారందరికీ కూడా తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. వాక్యం చెప్తలేదు, తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. దేవుడు చేసిన మేలును చెప్పుకుంటున్నాడు, దేవుడు చేసిన ఆశ్చర్యాలు చెప్పుకుంటున్నాడు. అలా చెప్పుకుని అనేక మందిని ప్రభు దగ్గరికి త్రిప్పడానికి ఇతడు సకల విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను చేసిన తప్పుని నేనే సరిచేసుకోవాలి, నేను నడిపించిన మార్గం నుంచి ప్రజలను విడిపించి దేవుని మార్గం నడిపించాలని చెప్పి అతడు ఎంతగానో ఏడుస్తూ ఉంటున్నాడు. దీన్ని మన భాషలో ఏమంటో తెలుసా? ప్రజానాయకత్వంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఒక నాయకుడిగా మనస్సే. ఈ రోజున దేవునిని మార్చాడు, నీ కుటుంబం గురించి చింత ఉందా? దేవునిని కనికరించాడు, తన బిడ్డగా స్వీకరించుకున్నాడు, నీ జీవితం ఎన్నో మేలు చేస్తున్నాడు. నీ కుటుంబానికి వచ్చి, నీ రక్త సంబంధం గురించి ఒక చింత, వేదన, దుఃఖం అనేది మనలో ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోండి. మన సొంత అపరాధ యొక్క తీవ్రతను చూసి పునరుద్ధరణ లేదా పశ్చాత్తాపం గురించి నిరాశ చెందితే ఆంతర్యంలో అంటే హృదయంలో ఏ విధంగా మార్పు అనేది ఉండదు. అంటే దీని అర్థం ఏంటంటే మన సొంత అపరాధాల తీవ్రతని చూసి చాలామంది పశ్చాత్తాపడతారు, చాలామంది విడిచిపెట్టి ప్రభు సన్నిధికి రావాలనుకుంటారు. అయితే దేవునిని కనికరించాడు, దేవుని విడిపించాడు, దేవుని మార్చాడనే సంగతిని సాతానుడు మనకు తెలుసుకోకుండా ఏం చేస్తాడంటే ఒక అపోహ పెడతాడు. నిన్న నువ్వు మామూలు దానివా, నిన్న నువ్వు మామూలుడివా, నిన్ను దేవుడు క్షమిస్తాడా, ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నా చర్చికి, ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నా అని చెప్పి సాతానుడు మనకి ఒక అపరాధ భావాన్ని పుట్టిస్తాడండి. చాలామంది దేవునికి దూరం అయిపోవడానికి ప్రధాన కారణము నీలాంటి వాడిని దేవుడు క్షమిస్తాడని చెప్పి ఒక రకమైన అపరాధ భావాన్ని మనలో ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇది సాతాను పెట్టిన అపోహ. దేవుడు క్షమించలేని పాపం ఈ ప్రపంచంలో ఏదీ లేదు, దేవుడు చేరుకోలేనంత దూరం ఈ మానవుడికి ఏది కూడా లేదు. ఆ కృపగల దేవుడు ఇప్పుడు నిన్ను నన్ను కూడా క్షమిస్తూనే ఉంటున్నాడు. దయచేసి క్షమించబడిన మన జీవితాల్లో మనము ప్రభు కొరకు సాక్షులుగా బ్రతికినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా తన బిడ్డగా స్వీకరించుకుంటాడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. మన మార్పు అనేది చాలామంది గుర్తించాలి. ఓకేనా? ఆడు మారని అంటాడండి, మారని బాప్తిజం పొందాడు, ఏం మార్పు పొందిందని చెప్పి అన్యజనులు మన గురించి అడ్డగా మాట్లాడకూడదు. ఒక విషయం చెప్తున్నాను. ఒక ఊరిలో ఒక వ్యక్తి మారు మనసు పొందకముందు కట్టెల వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. కట్టెల వ్యాపారం చేస్తున్న అతను ఏం చేసేవాడంటే 5 అడుగులు కట్టిని 4.5 అడుగులు మాత్రం కట్ చేసి 5 అడుగులు అని చెప్పి ఎక్కువ రేటుకి అమ్ముకునేవాడు. ఈ విధముగా అనేక రకాలుగా అక్రమ సంపాదన కూడగట్టుకున్నాడు. ఏదో ఒక రోజున సువార్త విన్నాడు, యేసుప్రభు నిజమైన దేవుడు అని విన్నాడు, తన పాపంలో ఒప్పుకున్నాడు, తన చేసిన అతిక్రమాలన్నీ విడిచిపెట్టాడు, దేవుని సన్నిధికి వస్తున్నాడు. మార్పు చెందిన తర్వాత చాలామంది అతను కూర్చుంటున్నారు, వీడు మారతాడా, ఈ పాస్టర్ గారి భ్రమ కానీ వీడు మారతాడా, మారడానికి రుజువేంటిడు? వాడి జీవితం ఎక్కడ మారుతుంది, వాడి బ్రతుకు ఎక్కడ మారుతుంది అని చెప్పి అందరూ కూడా అతన్ని చూసి నవ్వుతూ ఉంటున్నారు, అందరూ కూడా అతను చూసి హేళన చేస్తూ ఉంటున్నారు. కానీ ఒక యవనస్తుడు మాత్రం లేదు, అన్న సంపూర్ణంగా మారాడు, అన్న చాలా చక్కగా మారాడు, ఆ మార్పు చెందాడు అనడానికి నేను చెప్తాను నిదర్శనం అని చెప్పి ఎలా చెప్తారంటే, అన్న ఒకప్పుడు అన్న దగ్గర నేను కట్టెలు కొనేవాడిని, కట్టెలు కొని అవి ఇంటికి అట్టుకెళ్తే నేను కట్టెలన్నీ కూడా కొలిస్తే 5 అడుగులు వలసిన కట్టె కాస్త 4.5 అడుగులు ఉండేవి. రేటు మాత్రం 5 అడుగులకు సంబంధించినటువంటి డబ్బులు తీసుకునేవాడు. ఇప్పుడు మార్పు చెందిన తర్వాత, చచ్చిపోచిన తర్వాత, దేవుని వాక్యం తర్వాత అతను మార్పు వచ్చింది. అతను తీసుకొచ్చి అతని దగ్గర కొన్న కట్టెలన్నీ కూడా నేను లెక్క పెట్టాను, నేను కొలుచుకున్నాను, 1 ఇంచు కూడా తక్కువ లేకుండా 5 అడుగులు కట్టెని అమ్ముతున్నాడు. అంటే ఇతని మార్పు వస్తేనే తన క్రియలు మారుతాయి, మార్పు వస్తేనే తన క్రియలు మారుతాయి.
ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధానికి వచ్చిన ప్రతి బిడ్డ నీ జీవితంలో మార్పు, నీ జీవితంలో ప్రతి విధాన మార్పు కలిగినప్పుడు దేవుని నామని ఘనత వస్తుంది. ఒకప్పుడు దేవుని సన్నిధి రాకముందు ఒక భయంకర కోపిష్టోడు, దేవుని సన్నిధి రాకముందు ఒక భయంకరమైనటువంటి కోపిష్ఠురాలు, ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆమె మార్పు చెందిందని, అతను మార్పు చెందని నేను సాక్ష్యం చెప్తాను అని చెప్పి నీ కొరకు నా కొరకు అనేక మంది సాక్ష్యం చెప్పినట్లుగా మనం ప్రభు కొరకు మన జీవితాలని సమర్పించుకునే వారిగా ఉండాలి. ప్రభు కొరకు మన జీవితాలని అర్పించుకునే వారిగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ప్రాధేయపడినప్పుడు ఈ ప్రపంచంలో దేవునికి మహిమ, దేవుని ఘనతని ఎలా వస్తుందంటే, నువ్వు ఆశ్రయించుకున్నటువంటి, నువ్వు కలిగి ఉన్న కారుని బట్టి కాదు, నువ్వు కట్టుకున్న బంగ్లాలను బట్టి కాదు, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ బంగారాన్ని బట్టి కాదు, ఆస్తిపాస్తులను బట్టి కాదు. ఒక మనిషికి దేవుని మనిషి ద్వారా ఆ వ్యక్తి సంపూర్ణంగా మార్పు చెందినప్పుడు, ఆ వ్యక్తి పరిపూర్ణంగా మార్పు చెందినప్పుడు, ఆ వ్యక్తి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని తన యొక్క వెనకడి జీవితాన్ని విడిచిపెట్టి పాప నిశ్చయత కలిగిందని చెప్పి దేవుని వెంబడించేవాడిగా మనం ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మార్పు చెంది ప్రభు కొరకు నమ్మకమైన పాత్రలుగా బ్రతుకుదాం. అటువంటి కృప దేవుడు అందరికీ దయచేయాలి. ఒక తండ్రిగా నువ్వు దేవుని యొక్క మార్పులోనికి రావాలి. ఒక నాయకుడిగా దేవుని మార్పులోనికి రావాలి. ఒక సేవకుడిగా దేవుని యొక్క మార్పులోనికి రావాలి. మనము మందికి మాదిరికరంగా ఉండాలి. తండ్రి ద్వారా, తల్లి ద్వారా పిల్లలందరూ కూడా చక్కని ఆత్మీయత నేర్చుకునేట్లుగా, సేవకుడి ద్వారా విశ్వాసులందరూ కూడా చక్కని ప్రేమ నేర్చుకున్నట్లుగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా జీవించి దేవుని రాజ్యాన్ని వారసులు అవుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్న, నేడు, రేపు ఎల్లప్పుడూ ఏకరీతికున్నవాడు, కనికరం చూపించటి యందు ఆనందించేవాడినని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడతాను. ఈ రోజున చాలామంది మనస్సు లాంటి వాళ్ళం ఉన్నాము తండ్రి. ఎంతమంది చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా విననొల్లనేటువంటి ప్రజలుగా, విననొల్లని వ్యక్తులుగా మేము ఉంటున్నాం తండ్రి. మనస్సే పశ్చాత్తాపం కలిగి నీ సాక్షిగా బ్రతికాడు. కానీ అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. అప్పటికే ప్రజలందరూ కూడా తప్పు మార్గంలో వెళ్ళిపోయారు. దాని కారకుడు మనస్సేనని. దేవా, మేము అలాంటి వారు కాకుండా దయచేసి మాలో లోపలుంటే క్షమించి నీ బిడ్డగా స్వీకరించుకుని మారు మనసు తగిన ఫలాలు ఫలించడానికి మీరు కృప చూపించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్.